హై ఎవరివన్, ఇవాళ మనము గ్రూప్ డి మళ్ళీ ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవాళ అంటే 8th 9th 2 days మళ్ళీ జనవరిలో మాత్రం ఈ 2 days మాత్రమే ఉంది. మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం జనవరి 8th సంబంధించి గ్రూప్ డిలో వచ్చిన క్వశ్చన్స్ గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ వన్ మనకి 2025లో జరిగిన 51వ G7 శిఖరాగ్ర సమావేశం కెనడాలోని ఏ నగరంలో జరిగింది అని అడిగారండి. ఆన్సర్ సి, ఆల్బర్టా కనానాస్కిస్. ఆల్రెడీ మీటింగ్స్ సమ్మిట్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎంతోమంది షిఫ్ట్ లో కూడా అడిగారు. కొంచెం G20 నెక్స్ట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే G20 మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m 20 kg, దాని 20 మీటర్లు హైట్ ఎత్తినట్లయితే మరియు గురుత్వాకర్షణ త్వరణము g 10 m/s² గా పరిగణిస్తే ఆ వస్తువు యొక్క స్థితి శక్తి పొటెన్షియల్ ఎనర్జీ విలువ ఎంత ఉంటుంది అని అడిగారు. ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ ఏమవుతుందంటే సి, 4000 జౌల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, మనుషులు నిద్రపోతున్నప్పటికీ ఎందుకు నిరంతర శ్వాస తీసుకుంటూ ఉంటారు అని అడిగారండి. ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి అంటే బి, శరీర కణాలకు శక్తి ఉత్పత్తి కోసం ఆక్సిజన్ నిరంతర సరఫరా కల్పించడానికి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రారంభించబడిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ బిట్ అడిగారండి. ఇటీవల ప్రారంభించబడిన లేదా పునరుద్ధరించబడిన రాజీవ్ గాంధీ క్రీడా సముదాయము ఏ ప్రదేశంలో ఉంది అని అడిగారు. ఆన్సరు ఏ, విశాఖపట్నం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాయు నాణ్యత సూచి ప్రకారము ఢిల్లీ స్థాయి 401 నుండి 500 మధ్య నమోదైతే అది ఏ వర్గంలోకి వస్తుంది అని అడిగారు. ఆన్సరు డి అండి, అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 400 నుంచి 500 మధ్య నమోదైతే అత్యంత తీవ్రమైనది అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, జూలై 2025లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుండి డిఆర్డిఓ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్, డిఆర్డిఓ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ విజయవంతంగా పరీక్షించిన అధునాతన క్షిపణి వ్యవస్థ ఏంటి అని అడిగారండి. ఆన్సరు బి, నిర్భయ్ V3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, చెత్త రహిత అంతరిక్ష మిషన్ లక్ష్యాన్ని ఏ సంవత్సరానికి సాధించాలని ఇస్రో ప్రకటించింది అని అడిగారండి. ఈ అప్కమింగ్ టార్గెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఏమవుతుందంటే బి, 2030కి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 8 జనవరి 2025న భారత అథ్లెట్ సమైక్య యొక్క 9 మంది సభ్యుల అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఇవాళ బిట్టి అడిగారు చూడండి. ఆన్సర్ ఏమవుతుందంటే బి, అంజు బాబీ జార్జ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫేమస్ పర్సన్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి అప్కమింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు. ఒక గమనిస్తున్న వస్తువు కవర్ చేసిన దూరము గమనంలో ఉన్న వస్తువు కవర్ చేసిన దూరము సగం చేస్తే కానీ సమయము అదే విధంగా ఉంటే దాని రేఖీయ వేగంపై ఏమి ప్రభావం ఉంటుంది అని అడిగారండి. ఆన్సర్ ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ బి, వేగం సగం అవుతుంది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ గ్యాన్ సిపియా పెరల్స్ ఆఫ్ విజ్డమ్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారండి. ఆన్సరు డి, జావేద్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వృత్తాకార చలనానికి సరైన ఉదాహరణ ఏంటి అని అడిగారు. ఆన్సరు బి, ఉపగ్రహం భూమి చుట్టూ పరిభ్రమించడం అనేది ఆన్సర్ అవుతుంది. జనరల్ లాజికల్ క్వశ్చన్ అది. క్రింది వాటిలో కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన భాగము ఏంటి అని అడిగారు. ఆన్సరు ఏ అండి, ఓకేనా, స్పైనల్ కార్డ్ అంటారు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది 3 times ఎబోనే అడిగారు, కొంచెం ఇంపార్టెంట్ బిట్టు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, బీమా రంగంలో ఆవిష్కరణను ప్రోత్సహించడానికి రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ఫ్రేమ్వర్క్ను ఎవరు ప్రారంభించారని అడిగారు. ఆన్సరు బి, IRDAI అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంతృప్తి లేని హైడ్రోకార్బన్లు సాధారణంగా సంతృప్తి చెందిన హైడ్రోకార్బన్లతో పోలిస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ ఏ, ఎక్కువ ప్రతిచర్య చూపుతుంది అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్,
ఒక వస్తువు కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం అనేది అవుతుంది. యొక్క కాన్వెక్స్ కేంద్రం సి వద్ద ఉంచితే ఏర్పడే చిత్రపు స్వభావం మరియు స్థానము ఏమవుతుంది అని అడిగారు. ఆన్సర్ సి అండి. వాస్తవ తలకిందులైన మరియు వస్తువు సమాన పరిమాణం అనేది మిర్రర్స్ సంబంధించినటువంటి బిట్. నెక్స్ట్, వేసవి కాలంలో మన చెమట పట్టినప్పుడు చల్లగా అనిపిస్తుంది. దానికి ప్రధాన శాస్త్రీయ కారణము ఏంటి అని అడిగారు. ఆన్సర్ బి అండి. చెమట ఆవిర్భావం వలన గుప్త ఉష్ణం కోల్పోవడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రజనన ఆరోగ్యం పరంగా సురక్షిత లైంగిక సంబంధాలను పాటించడం ఎందుకు ముఖ్యమైనది అని అడిగారు. ఆన్సర్ ఏమవుతుందంటే బి, లైంగిక వ్యాధులు వ్యాప్తిని నివారించడానికి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ప్రొడక్ట్ వెన్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ఏ బేస్ అని అడిగారు. ఆన్సర్ ఏమవుతుంది అంటే సి అండి, సాల్ట్ అండ్ వాటర్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్, భూమిపై ఉన్న బరువుతో పోలిస్తే చంద్రుని ఉపరితలంపై ఉన్న వస్తువు బరువు ఎంత ఉంటుంది అని అడిగారు. ఇది కూడా రెగ్యులర్ గా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చనే. ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుందండి. 1/6 టైమ్స్ అనేది ఆన్సర్. ఇవి మనకి షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. దాని లింక్ అనేది కింద మనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైము మనము January 19th నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.